Now we discuss errors and approximations in applications of differentiation. ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం ఎర్రర్ స్క్వేర్ సంబంధించింది. ఇఫ్ దేర్ ఈస్ ఎన్ ఎర్రర్ ఆఫ్ 1% మెజరింగ్ the side of square plate, find the corresponding percentage and the area of the square plate. And the problem అనేది discussion square కి సంబంధించిందని అర్థం. సో మనం ఇంతకు ముందు ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్టే ప్రాబ్లం దేని గురించి అనేది ముందు మనం ఒక మెటీరియల్ తెలియాలి. స్క్వేర్ సంబంధించింది. స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్ గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. డయాగ్రామ్ ఓకే, 4 sides ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ సైడ్స్ ఒక సైడ్ ని x అనుకుందాం. దీనికి వచ్చేటప్పటికి స్క్వేర్ కి ఏరియా, ఇంకొకటి ఏంటిది పెరిమీటర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సైడ్ లోని 1% ఎర్రర్ అనేది ఇచ్చాడు. అంటే ఏమవుతుంది, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అనే వాల్యూ ఇచ్చాడు. దట్ ఈస్ 1%. ఏం కనుక్కోమన్నారు, ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ ఇంక్రీజ్ అవుతుంది అని కనుక్కోవాలి. డెల్టా బై ఏ ఇంటూ 100 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ యు నో దట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏని ఎలా రాసుకోవచ్చు, డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ని పవర్ లో ఉన్న 2 ని ముందు రాసుకొని 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 గా రాసుకోవచ్చు. ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ప్లేట్ ఈస్ 1%. ఆల్రెడీ మనం 1% ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, 2%. సో దిస్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ రకంగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం స్క్వేర్ సంబంధించి. థ్యాంక్ యూ.